నమస్తే, వెల్కమ్ టు రమాదేవి రాయలసీమ రాగా. అక్కల్కోట్ నివాసి శ్రీ స్వామి సమర్థ మహారాజ్ గురించి చిన్ని వీడియో. ఈయన దత్తాత్రేయ సంప్రదాయానికి చెందిన భారతీయ హిందూ ఆధ్యాత్మిక గురువు. కర్ణాటక, మహారాష్ట్ర, వివిధ భారతీయ రాష్ట్రాలలో ప్రసిద్ధ ఆధ్యాత్మిక వ్యక్తి. పుట్టినది ఆంధ్రప్రదేశం. ఈయన పూర్తి పేరు నరసింహజన్. శరీరం వదిలింది మహారాష్ట్రలోని అక్కల్కోట్. ఇది షోలాపూర్ నది ఒడ్డున ఉన్న పవిత్ర పట్టణం. భారతదేశం నలుమూలల నుండి దైవశక్తితో నిండి ఉంటుంది. అక్కల్కోట్ సమర్థ ఆలయం వటవృక్షం. ఇది ప్రసిద్ధి చెందిన పవిత్ర మర్రి చెట్టు. విశాలమైన నీడలో స్వామి సమర్థ ధ్యానం చేసి బోధనలు చేసేవారు. ఈ ఆలయ సముదాయం ఆధ్యాత్మికం, అద్భుతం. సమాధి మందిరం ఆలయంలోని అత్యంత పవిత్రమైన భాగం. ఇక్కడ స్వామివారి పవిత్ర అవశేషాలున్నాయి. భక్తులు ఈ మందిరానికి భారీగా తరలి వస్తారు. సమాధి మందిరానికి ఆనుకొని ఉన్న ఆలయంలో అద్భుతమైన నిలువెత్తు స్వామి సమర్థ మహారాజ్ విగ్రహం ఉంది. ఆధ్యాత్మిక ప్రసంగాలు, భజనలు జరిగే పెద్ద హాలు, ప్రక్కనే అన్నదానం. ఈ ఆలయం భక్తులందరికీ ఉచిత భోజనం అందిస్తుంది. రోజంతా భక్తి, ప్రశాంతతతో కూడిన వాతావరణాన్ని సృష్టిస్తుంది. విశ్వాసంతో తన వద్దకు వచ్చే సాధకులకు అతను ఎల్లప్పుడూ ఉంటాడు. అక్కల్కోట్ మహారాజు గొప్ప సన్యాసి. అతను నివసించిన చిన్న భారతీయ పట్టణానికి అక్కల్కోట్ అని పేరు పెట్టారు. అక్కల్కోట్ మహారాజు శ్రీ నరసింహ సరస్వతి మహారాజు ఒక్కసారిగా గానుగాపురం నుండి బయలుదేరి శైల్య మల్లికార్జున సమీపంలోని కదలీవనానికి తపస్సు కోసం వెళ్లారు. కొన్నాళ్ల తర్వాత హిమాలయాలకు వెళ్లారు. అక్కడ ఆయన సమాధిలోకి ప్రవేశించినట్టు చెబుతారు. ఉదయం 6 గంటలకు హారతితో ప్రారంభం. 7 నుంచి 11 గంటల వరకు అభిషేక పూజ, శుద్ధి, భక్తి తెలిపే పవిత్ర స్నాన వేడుక. 8 నుంచి 10 గంటల వరకు ఆలయం లఘురుద్రం, వేద శ్లోకాలతో భక్తివంతమైన ఆధ్యాత్మిక ప్రకంపనలు సృష్టిస్తాయి. ఇక మధ్యాహ్నం మహానైవేద్య హారతి. దేవతల ఆశీర్వాదం కోరుతూ అన్న నైవేద్యం సమర్పిస్తారు. స్వామి సమర్థ పుణ్యతిథి, మహాసమాధి వార్షికోత్సవాన్ని, దత్తాత్రేయ జన్మదినాన్ని, దత్తాత్రేయ జయంతిని గొప్ప వేడుకతో ఆధ్యాత్మిక స్వర్గధామంగా శాంతి, ఆశీర్వాదాల దైవిక సంబంధాన్ని కోరే భక్తుల్ని ఆకర్షిస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఆయన విగ్రహాన్ని మధ్యలో పెట్టుకొని కుటుంబ సభ్యులంతా పూజలు చేస్తున్నారు. అందరూ ఒక్కొక్కరు గ్రూపులుగా కూర్చొని మధ్యలో విగ్రహాన్ని పెట్టుకొని పూజలు నిర్వహిస్తున్నారు. అక్కల్కోట స్వామి సమర్థ మహారాజ్ ఆలయ సందర్శనం తీర్థయాత్ర కంటే ఎక్కువ. ఆధ్యాత్మికత, పురాతన సంప్రదాయాల్ని చూడాలనుకున్న సందర్శించదగ్గ యాత్ర. గోగావ్లో ఉన్న ఆయన ఆలయం అక్కల్కోట్లోని ప్రధాన ఆకర్షణ. స్వామి సమర్థుడు 22 సంవత్సరాలు అక్కల్కోట్ అనే ప్రదేశంలో నివసించడానికి ఎంచుకున్నందున అతన్ని అక్కల్కోట్ మహారాజ్ అని కూడా పిలుస్తారు. 1878లో ఆయన మహాసమాధి అయ్యారు. అక్కల్కోట్ మహారాజు దత్తాత్రేయ భగవానుని అవతారంగా పరిగణిస్తారు. ఇది మహారాష్ట్ర, కర్ణాటకలో అత్యంత ముఖ్యమైన పుణ్యక్షేత్రాల్లో ఒకటి. అక్కల్కోట్ ఆలయం శ్రీ స్వామి సమర్థ మహారాజు యొక్క పవిత్ర స్థలం. భక్తులు ఇలా స్వామి విగ్రహాన్ని మధ్యలో పెట్టుకొని తమ మొక్కులు చెల్లించుకుంటున్నారు. దీని పక్కనే ఇక్కడ చిన్న ఇల్లు ఉంటుంది. ఆ ఇంట్లో భోజనం తయారు చేసి అన్నదానం చేస్తున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓం గురు దత్తాత్రేయ నమః.